హైపర్ ఆది అనేటువంటి కమెడియన్ సోషల్ క్రిమినల్గా మారిపోయాడు. సోషల్ క్రిమినల్గా మారిపోయాడు. హైపర్ ఆది గారిని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తల్లి కూతురు మధ్య ప్రేమానురాగాలు, పేగుబంధం, బంధాల విలువ బజారు మనుషులకి తెలుస్తుందా? బజారు మనుషులకే తెలుస్తుందా అని హైపర్ ఆది గారిని సూటిగా ప్రశ్నిస్తాను. మీరు వీడియో చేయాల్సింది దేని మీద తెలుసా? మీ ఎదురుగా కూర్చున్నటువంటి జానీ మాస్టర్ నువ్వు ఎలా కడుపు చేసావు అన్నిసార్లు అని ఆయన మీద పెట్టకపోయావా వీడియో? నువ్వు వీడియో చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం ఎందుకు మర్చిపోయారని వీడియో చెయ్యకపోయావా? ఎందుకు సిబిఐ కేసుకి వెయ్యలేదని వీడియో చెయ్యకపోయావా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు సుగాలి ప్రీతి కుటుంబానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్కి అడ్డం పడతా ఉన్నారని వీడియో చెయ్యకపోయావా హైపర్ ఆది గారు? దాన్ని చేయాల్సింది మీరు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుని బయటికి తీసుకొచ్చారు, మీ మాటలతో ఏకీవేతం. అంతకు ముందు కూడా సుగాలి ప్రీతి కుటుంబానికి అనేక దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అండగా నిలబడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసును వదిలేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అండగా నిలబడ్డాయి. ఆది గారు మీరు కదా ఆ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నది, మీరు కదా ఆ కుటుంబాన్ని అవహేళన చేస్తున్నది. నిజంగా నిన్న మీరు వీడియో మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపించింది. మీకు ఒక 10వ తరగతి చదివే దళిత బాలిక రేప్కి గురే హత్య చేస్తే వ్యంగ్యంగా మాట్లాడతారా? అవహేళనగా మాట్లాడతారా? ఇది మమ్మల్ని బాధ పెట్టింది, ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీని మీద మీరు వీడియో చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా. మా మీద వివక్ష చూపేలా మాట్లాడినటువంటి హైపర్ ఆది గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, మాకంటూ ఒక రోజు వస్తుంది, మాకో సమయం వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు మీకు సమాధానం చెప్పి తీరుతాం, బదిలిచ్చి తీరుతామని కూడా హెచ్చరిస్తాం.